ఏంటి వీళ్ళు ఇంకా రావట్లేదు, ఏమై ఉంటుంది? సరే ఒకసారి ఫోన్ చేద్దాం. హలో బాబాయ్, ఏంటి బాబాయ్ ఇంకా రావట్లేదు, ఎంతసేపు ఇంకా? అరే ఎన్నిసార్లు ఫోన్ చేస్తావురా, వస్తున్నాం కదా. సరే బాబాయ్ రండి. సరే ఏంటి బాబాయ్ ఎక్కడే వచ్చావు, వాడెక్కడా? ఆపుతావు కొంచెం, నేను వెళ్ళింది వాడి కోసం, వాడు లేని ఎట్లా వస్తా అంటున్నావు? వాడు చూడు. తమ్ముడు రేయ్ రేయ్ ఇంటికి వచ్చాడు కదా, క్షమించుంటాడులే. బాబాయ్ నేనేమి ఆయనకి క్షమించి ఇంటికి రాలేదు, జస్ట్ నాన్న కోసమే. ఆయన గారు చేసింది క్షమించలేనిది, ఇప్పటికీ కాదు కదా, వేరే ఎప్పటికీ క్షమించను. అరే వీడేంటి రైట్ తయారైండు? వాడు మారడు బాబాయ్, వాడు ఎప్పుడు అంతే. సర్లే వదిలేయండి. రేయ్ నా మీద కోప్పడించాలి కానీ వచ్చాను నేను. నీ చేతితో చేసిన అన్నం విషంతో సమానం, అది తినడం కంటే ఉపవాసం ఉండడం బెటర్. హలో బాబాయ్. రేపు కార్యక్రమానికి అన్ని సిద్ధం చేసిన, సరేనా? సరే బాబాయ్. రేయ్ రేయ్ లేకుంటే ఏంటి బాబాయ్, వీడు నాన్న కోసం చేసే కార్యక్రమాన్ని వీడు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఏమన్నావు? నానా? ఆ మాట అనక్కు నీకు లేదు. నాన్నను చంపిన హంతకుడివి. నీలాంటోడు బతుకున్నా శవంతో సమానం. అరే నువ్వేం బాధపడకరా, నేను వాడితో మాట్లాడతా, సరేనా? నా సొంత తమ్ముడు నన్ను ఇంతలా ఆశ్రయించుకుంటున్నాడు, ఏం బతుకున్నది. విరాట్ కోహ్లీ ఎట్లాగో సెంచరీ కొడతారులే గాని, ఆ టేబుల్ మీద టాబ్లెట్ పెట్టినా డాడీకి టైంకి టాబ్లెట్ వేయించు, సరేనా? స్కూల్కి వెళ్తున్నా నేను. అబ్బా సరేరా, నువ్వు బడికెళ్ళి, నేను చూసుకుంటా కదా. సరే మరి, బాయ్ అన్న. బాయ్ బాయ్. 6 కొట్టేశాడు. బా ఎవర్రా ఇప్పుడు? హలో చెప్పరా. దావతా? అరే ఇప్పుడే వస్తున్నా, ఆగ 2 నిమిషాలు ఉంటాడా? రే పవన్ డోర్ తీయండిరా. రే వాడు ఆ రోజు అలా వదిలి వెళ్ళిపోకుంటే ఈ రోజు మన ముందు మా నాన్న ఉండేవాడు కదా బాబాయ్. నాన్న? ఎవరికి నాన్న? ఎవరు నాన్న? మా నాన్న బాబాయ్. నిజం చెప్పాలంటే మీ నాన్న కాదు, మీ అన్న కాదు. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? ఇది నిజం రా. ఒకరోజు నువ్వు రోడ్డు మీద పడుంటే మీ అన్న ఇంటికి తీసుకొచ్చి, ఎవర్రా బాబు? నాన్న ఈ అబ్బాయికి ఎవరు లేరట నాన్న, మనం పెంచుకుందాం నాన్న, ప్లీజ్ నాన్న ప్లీజ్. సరే థ్యాంక్ యూ నాన్న. అరే రే ఇప్పటి నుంచి నేను ఎవరేమన్నా అన్నని నేను ఉన్నాను రా. మీ అన్న పిచ్చోడ్రా వాడు నేను అనాలనుకుంటే ఒక్క సెకండ్ కూడా పట్టదు వాడికి. కానీ వాడికి నీ మీద ఉన్న ప్రేమ వల్ల ఏ రోజు ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పటికీ నా ఆలోచించరా, మీ అన్న మనసేం అర్థమవుతుంది. అన్నయ్య సారీ అన్నయ్య, ఇన్నాళ్ళు నిజం తెలియక నేను ఎన్నో మాటలు అన్నాను. మనిషి బతుకున్నప్పుడే మనిషి విలువ తెలుసుకోవాలి, చనిపోయాక తెలుసుకున్న ప్రయోజనం లేదు.